హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ వాచ్ లిస్ట్. ఇక ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ రివ్యూ చూద్దాం. అంతకంటే ముందు అసలే మనది కొత్త ఛానల్, సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇచ్చారంటే మాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ మా టార్గెట్, సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇక తిమ్మరాజుపల్లి టీవీ మూవీ గురించి చెప్పాలంటే ఇది సుమారు 50 నుండి 60 మంది కొత్త యాక్టర్స్తో తీసిన ఒక విభిన్నమైన ప్రయత్నం. జనరల్గా 90s నేపథ్యంలో వచ్చే సినిమాలు కేవలం నాస్టాల్జియాను, అప్పటి అల్లరిని మాత్రమే గుర్తుచేస్తాయని మనం ఆశిస్తాం. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా ఒక మిస్టరీ సస్పెన్స్ డ్రామాగా సాగుతుంది. అలాగే మూవీ ప్రారంభంలో కథ కొంచెం నెమ్మదిగా అనిపించినా వెండితెరపై ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని చూస్తున్నామనే భావన కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సస్పెన్స్తో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక స్టోరీ విషయానికొస్తే 1996 ప్రాంతంలో తిమ్మరాజుపల్లి అనే ఊరిలో రాజప్ప అనే వ్యక్తి టీవీ కొంటాడు. ఆ రోజుల్లో టీవీ అంటే ఒక అపురూపమైన వస్తువు కావడంతో ఊరంతా అక్కడే చేరి వినోదాన్ని పొందుతుంటారు. అయితే అనూహ్యంగా ఒక రాత్రి ఆ టీవీ మాయమవుతుంది. అసలా టీవీని ఎవరు దొంగిలించారు, చివరకు అది దొరికిందా లేదా అనే ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ మునిరాజ్ గ్రామీణ వాతావరణాన్ని, అక్కడి మనుషుల స్వభావాల్ని పరిచయం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. పాత్రల మధ్య సంబంధాలు బాగున్నప్పటికీ ప్రేమకథ మరియు కామెడీ సన్నివేశాలు మరింత ఇంకా ఎంగేజింగ్గా చూపించుంటే బాగుండేదని అనిపించింది. అయితే మూవీ అసలు మలుపు తిరిగేది టీవీ పోయినప్పట్నుండే. అక్కడి నుండి డైరెక్టర్ మునిరాజ్ కథను నడిపించిన తీరు బాగుంది. ఊరిలోని ప్రతి పాత్రను అనుమానించేలా చేస్తూ ప్రేక్షకుల్ని కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగస్వాముల్ని చేయడంలో ఈ మూవీ విజయం సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే రివీల్ సినిమాకు ఒక మంచి ముగింపునిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించకుండా అనుకున్న పాయింట్కే కట్టుబడి సినిమాను తీయడం గొప్ప విషయం. ఇక కొత్తవారైనప్పటికీ సాయితేజ, ప్రదీప్, వేద మరియు స్వాతి తమ పాత్రల్లో చాలా బాగా చేశారు. టెక్నికల్గా చూస్తే వంశీకాంత్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని సస్పెన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. అలాగే విజువల్స్, కాస్ట్యూమ్స్ అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఒక చిన్న లైన్ను తీసుకుని ఇంతమంది పాత్రలతో ఆసక్తికరమైన లోకాన్ని సృష్టించడం డైరెక్టర్ ప్రతిభకి నిదర్శనం. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించినా కిరణభవరం వంటి నిర్మాతలు ఇలాంటి కథను నమ్మి ముందుకు రావడం అభినందనీయం. మొత్తానికి ఇది కేవలం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఎంటర్టైనర్ మాత్రమే కాదని, ఒక సిన్సియర్ సస్పెన్స్ డ్రామా అని గుర్తుపెట్టుకుని థియేటర్కి వెళితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మరి మీరు ఇప్పటికే ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.